స్వాధ్యాయ వీక్షకులకి నమస్కారం. ఈరోజు బమ్మెర పోతనామాత్యుల వారు రాసిన కొన్ని చక్కని భాగవత పద్యాలను మీకు వినిపించడం కోసం సమాయత్తమైనాను. ఈ అవకాశం ఇచ్చిన స్వాధ్యాయ యూట్యూబ్ ఛానల్ సంపాదకులు సోదరులు కోవెల సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు. విఘ్నేశ్వర స్తుతి ప్రతి కావ్యంలోనూ ఉంటుంది. కానీ పోతనామాత్యుల వారు విఘ్నేశ్వరుణ్ణి స్తుతించారు ఛేకానుప్రాసము అనే అలంకారంలో. చక్కగా సంస్కృత పద భూయిష్టమైన కూడా సుబోధకంగా ఉంటుంది. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింభకున్ చూసారా? లక్షైకారంభకు, ఉద్రేక స్తంభకు, కుంభకు, మహానందాంగన డింభకు. మహానందాంగన అంటే పార్వతీదేవి. ఆమె కుమారుడికి ఎందుకు నమస్కరిస్తున్నాడు? శ్రీ కైవల్య పదంబు చేరుటకు నమస్కరిస్తున్నాడు. ఇక కుంతీదేవిని పరమాత్ముడైన శ్రీకృష్ణుడు, అమ్మాయి నీకు ఏం కావాలి కోరుకో అని అడిగితే ఆమె కోరుకుంటూ ఉన్నది. ఏమని కోరుకుంటున్నది? పరమాత్మ, నన్ను పరీక్షిస్తున్నావా? నాకేం కావాలో చెప్తాను విను. యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుబయ్యా. ఘన సింధువు చేరెడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై నీ పాద సరోజ చింతనముపై అనిశమ్ము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదయునట్లుగా చేయుగదయ్యా ఈశ్వరా. వైరాగ్యం అనేటువంటి సంపదను ఇవ్వమని కుంతీదేవి కోరుతున్నది. చూసారా? యాదవులంటే ఆమెకు ప్రాణం, పాండవులంటే మరింత ప్రాణం. వాళ్ళ పట్ల నాకు ఉన్న మోహాన్ని తొలగించు స్వామి. ఎంతో ఇష్టమైన వాటిని వదులుకోవడమే వైరాగ్యం. గంగాదేవి సముద్రాన్ని ఎలా చేరుతుందో అలా నీ పాద పద్మముల మీద నిరంతరము నేను ఏకాగ్రత కలిగి ఉండాలి, అనుగ్రహించు స్వామి అని కోరుకుంది. భగవంతుణ్ణి కోరుకోవాల్సిన కోరిక ఇది. ఇక ప్రహ్లాద చరిత్రములో ఆ చిన్న పిల్లవాడు పరమ భాగవతోగ్రేసరుడైనటువంటి ప్రహ్లాద కుమారుడు నిరంతరము హరిధ్యానములో ఎలా నిమగ్నుడైనాడో చెబుతున్నారు పోతన గారు. పానీయం బులు ద్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్
హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృత స్వాద సంధానుండై మరచెన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా ఏ పని చేస్తున్నా హరిధ్యానరతుడై ఉన్నాడు. నీళ్లు తాగుతున్నా, భోంచేస్తున్నా, మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, నిద్రపోతున్నా నిరంతర ధ్యాన తత్పరుడై ఉన్నాడు. అది భక్తి తత్పరత అంటే ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇక చాలా ప్రసిద్ధమైన పద్యము, మనందరికీ తెలిసిన పద్యము గజేంద్ర మోక్షములోది. పూర్తి నిస్సహాయ స్థితిలోకి వచ్చేశాడు గజేంద్రుడు. అంతవరకు భగవంతుడు గుర్తు రాలేదు. చివరికి భగవంతుడు గుర్తొచ్చి ఆయన శరణము వేడుతూ ఉన్నాడు. యౌవనిచే జనించు జగము, యౌవనిచే జనించు జగము, యౌవని లోపల నుండు లీనమై, యౌవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తనయైన వాడెవ్వడు, వాని ఆత్మభవు, వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్, ఈశ్వరునే శరణంబు వేడదన్. ఇందులో విశేషం ఏమంటే ఫలానా మతానికి చెందిన ఫలానా దేవుడు ఏమీ లేదు. ఎవరైతే, ఎవరి వల్ల అయితే లోకము జనిస్తుంది. ఇది ఆల్ రిలీజియన్స్ కూడా యాక్సెప్ట్ చేసే పద్యం. మా చిన్నప్పుడు హై స్కూల్లో నేను ప్రేయర్ సమయంలో మా హెడ్ మాస్టర్ గారు ఈ పద్యాన్ని రోజు నాతో పాడించేవారు. తర్వాత వామనావతార ఘట్టంలో బలిని పాతాళంలోకి తొక్కివేసి ఆయన ఎలా ఎదుగుతున్నాడు. ఆకాశమెత్తు ఎదిగాడు, అందులో విశేషమేమి లేదు. ఎంత ఆకాశాన్ని దాటి ఎలా వెళ్ళాడు అనే దాన్ని ఏం తీసుకున్నారంటే పోతన గారు రవిబింబము, సూర్యబింబము క్రమక్రమంగా ఆయనకు ఆభరణంగా ఎలా మారింది చూపిస్తున్నాడు. రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై, శ్రవణాలంకృతమై, కళాభరణమై, సౌవర్ణ కయూరమై, ఛవిమత్కంకణమై, కటిస్థలినుదంచద్ఘంటియై, నూపుర ప్రవరంబై, పదపీఠమై, వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచో, వటుడు తా బ్రహ్మాండమున్ నిండుచో. ఈ బ్రహ్మాండమంతా నిండిపోయాడు విష్ణువు. అప్పుడు సూర్యబింబము మొట్టమొదట ఛత్రమైంది, శిరోరత్నమైంది, అలా క్రమక్రమంగా కిందికి వస్తుంది. కళాభరణమైంది, కేయూరమైంది, కంకణమైంది, నూపురమైంది, చివరికి
పదపీఠమైంది. శరీరం నుంచి శిరస్సు నుంచి పాదాల వరకు సూర్యబింబము ఆయనకు అలంకారంగా మారింది అంటున్నారు. ఒక అద్భుతమైన భావన ఇది. దీన్ని విజువలైజేషన్ అంట. ఇక రుక్మిణీ కళ్యాణంలో అమ్మవారు రుక్మిణీదేవి ఎదురు చూస్తున్నది. అగ్ని ద్యోతనుడు వెళ్ళాడు రాయబారం కోసము, స్వామికి చెప్పాడో లేదో, ఆయన వస్తున్నాడో లేదో, ఇంత ఆలస్యం అవుతుంది ఏమిటి అని ఆమె ఎంతో దుఃఖంతో ఉన్నది. ఆమె ఏ విధంగా నిరాసక్తంగా ఉందో విరోధాభాసాలంకారంలో చెబుతున్నారు పోతన గారు. మృగనాభియలదదు మృగరాజ మధ్యమ, మృగనాభియలదదు మృగరాజ మధ్యమ, జలకములాడదు జలజగంధీ, ముకురంబు జూడదు ముకుర సన్నిభముఖీ, పువ్వులు తురమదు పువ్వు బోడి, వనకేళి గోరదు వనజాతలోచన, హంసంబు బెంపదు హంసగమన, లతల భోషింపదు లతికాలలిత దేహ, తొడవులు తొడవదు తొడవు, తిలకమిడదు నుదుట తిలకినీ తిలకమ్ము, తిలకమిడదు నుదుట తిలకినీ తిలకమ్ము, కమల గృహము జొరదు కమల నేత్ర, గారబించి తన్ను కరుణగైకొన, గారవించి తన్ను కరుణగైకొన, వనమాలిరాడు తగవు మాలియనుచు. చూసారా, విరోధాభాసంలో మృగనాభి అంటే కస్తూరి. కస్తూరి అనేది ఒక సుగంధ ద్రవ్యం. ఆమె అదుముకోవడం లేదు. ఆమె మృగరాజ మధ్యమ, సింహము నడుము కలిగిన స్త్రీ. అక్కడ ప్రతి పదాన్ని విరోధాభాసంలో ఉపయోగించాడు. మిగతావన్నీ అర్థమయ్యాయి. కానీ తొడవులు తొడవదు తొడవు అచ్చ తెలుగు పదాలే కష్టం అండి. సంస్కృత పదాలే మనకు బాగా అర్థమవుతాయి. తొడవులు అంటే అలంకారాలు. ఎటువంటి అలంకారాలు ఆమె తొడగడం లేదు అన్నాడు. అంతవరకు బానే ఉంది. ఎవరామె? తొడవు అలంకారానికే తొడవు అలంకారం. అలంకారాలకే ఆమె అలంకారం. అక్కడ స్వారస్యము గమనించాలి మనం. అలంకారాలు ఆమె ధరించడం వల్ల ఆమెకు అలంకారం రావడం లేదు. అలంకారాలకే అలంకారం వస్తున్నది. అద్భుతమైన పద్యం. ఇక పార్వతీదేవి భర్త హాలాహలాన్ని మృంగాల్సిన అవసరం వచ్చింది. ఎవరైనా భర్తకు విషం మృంగమని చెప్తారండి? చెప్పింది ఆమె. ఎందుకు చెప్పింది? మృంగెడువాడు విభుండని, మృంగెడువాడు విభుండని, మృంగెడిదియు గరళమనియు, మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ, మృంగుమనే సర్వమంగళ, మంగళ సూత్రంబునెంత తినమ్మినదో, స్వామి మృంగండి, ఏం పర్వాలేదు, ప్రజలకు మేలు జరుగుతున్నప్పుడు మింగండి, మీకేం కాదు, నాకు తెలుసు.
ఏమిటంత కాన్ఫిడెన్స్? తన మంగళసూత్రం మీద ఆమెకంత విశ్వాసం. అక్కడ చెబుతున్నది పార్వతీదేవిని గురించి, పరమేశ్వరుని గురించి. కానీ ఆ స్త్రీలకు మంగళసూత్రము పట్ల ఉన్న విశ్వాసము, విలువ, నమ్మకం చెప్పడం అనేది హ్యూమనైజేషన్ అంటారు దాన్ని. అలా అద్భుతమైన పద్యము పోతన గారు రాశారు. ఇక ఒక స్తోత్రం రూపంలో ఇది కూడా బహుశా కుంతీదేవి ప్రార్థనే అనుకుంటున్నాను. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద నీకున్ మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి నిత్యానుకంపానిధి చివరికి ఏం కోరుకుంటుంది? భవలతలు త్రుంపు స్వామి, నిర్వాణ సంధాయక, ముక్తిని సంధింపజేసేవాడ. అద్భుతమైన సంబోధనలతోనే అంత చక్కని లాలిత్యమైనటువంటి సహజ పాండిత్యం అంటే ఇలాగే ఉంటుంది. ఇక కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చక్కని పద్యం రాశారండి. గోపరాజు, త్యాగరాజు, గోతరాజు, వీళ్ళు ముగ్గురే రాజులు అంటున్నాడు. గుడులు కట్టించే కంచర్ల గోపరాజు, గుడులు కట్టించే కంచర్ల గోపరాజు, రాగములు కూర్చే కాకర్ల త్యాగరాజు, పుణ్యకృతి చెప్పే బమ్మెర పోతరాజు, రాజులీ మూవురును రాజులీ మూవురును భక్తి రాజ్యమునకు దేనికి రాజులు వీళ్ళు ముగ్గురు? భక్తి అనే రాజ్యానికి వీళ్ళు ముగ్గురు రాజులు. చక్కని భావన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలు ఇలాగే. ఇక జంట కవులైనటువంటి తిరుపతి వెంకట కవులు చాటుపద్య సంపుటము అనే గ్రంథములో ఒక పద్యం రాశారండి పోతనామాత్యుడి మీద. ఆ పద్యముతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. భాగవతంబు సర్వరస బంధురముంతెనిగించినాడు, భాగవతంబు సర్వరస బంధురముంతెనిగించినాడు, సర్వాగమవేది జఠరార్థముగా చెయ్యి సాచకే, మహాభాగుడితండు మహాభాగుడితండు అటంచు నరపాలురు మెచ్చగా జీవితంబు సొంపౌ గతి నోమినాడు, ఇతరులౌదురే
ఇతరులౌదురే పోతన వంటి సత్కవుల్. ఇతరులౌదురే ఇతరులౌదురే పోతన వంటి సత్కవుల్.